హలో ఫ్రెండ్స్, మన ఆరోగ్య సంరక్షణకు మన పూర్వీకులు ఎన్నో మార్గాలు సూచించారు. కానీ మనం వాటిని పక్కన పెట్టి పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీంలకు అలవాటు పడిపోయాం. ఫలితంగా రోగాలకు ముఖ్య కారణం అవుతున్నాం. చిన్న వయసులోనే అనేక రకాల వ్యాధులు రావడానికి కారకులం అవుతున్నాం. ప్రకృతి ప్రసాదించిన ఆహారాలను వదిలేసి పోషకాలు, ప్రోటీన్లు లేని ఆహారాల కోసం పరిగెడుతున్నాం. ఇలా మనం చేసే తప్పులే మనకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పురాతన ఆయుర్వేద కాలం నుండి నువ్వులకు చాలా ప్రాధాన్యత ఉంది. నువ్వులను ఏదో విధంగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చలికాలంలో శరీరానికి వేడిని అందిస్తాయి. అలాగే బెల్లంతో కలిపి చేసిన నువ్వుల లడ్డూలను తీసుకోవడం వల్ల బోలెడన్ని పోషకాలు లభిస్తాయి. అయితే నువ్వుల లడ్డూలో శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నువ్వులను అనేక రకాలుగా వంటకాల్లో వాడుతారు. నువ్వుల పొడి, నువ్వుల కారంతో పాటు నువ్వులతో తీపి వంటకాలను చేస్తారు. ముఖ్యంగా బెల్లం, నువ్వులను కలిపి తయారు చేసిన లడ్డూలు మంచి రుచిగా ఉండటమే కాకుండా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరుస్తాయి, జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. అలాగే నువ్వులలో కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతాయి. పిల్లలకైతే ఎంతో పోషణ లభిస్తుంది. నువ్వులలో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన చర్మానికి, జుట్టు నాణ్యతను మెరుగుపరచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి ఇవి సహాయపడతాయి. అలాగే నువ్వులు, బెల్లం మిశ్రమంలో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మిశ్రమాన్ని రోజు కొద్దిగా తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే నువ్వులు ఐరన్ కి మంచి మూలం. ఐరన్ లోపం ఉన్న వారికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకా బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీంతో రక్తహీనత సమస్యని అధిగమించవచ్చు. అంతేకాకుండా సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని అమాంతరం పెంచేస్తాయి. ఖర్చు కూడా చాలా తక్కువ. నువ్వుల లడ్డు సాధారణంగా చలికాలంలో ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఎముకలు బలంగా ఉండాలంటే వీటిని ఏడాది పొడవునా తినడం చాలా మంచిది. పిల్లలు, పెద్దలతో సహా నువ్వులను ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఇది నీరసం తగ్గించి తక్షణ శక్తిని ఇవ్వగలదు. అలాగే నువ్వులను వంటల్లోనే కాకుండా తీపి పదార్థాలు, పిండి వంటల్లో కూడా వినియోగిస్తారు. వాటిల్లో నువ్వుల లడ్డూలు కూడా ఒకటి. స్వీట్ షాపుల్లో లభించే నువ్వుల లడ్డూలను మనం చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పొటాషియం, సోడియం, ఐరన్ వంటి పోషకాలు బెల్లంలో లభిస్తాయి. అదే విధంగా నువ్వులు వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే మన పూర్వీకులు నువ్వులు, బెల్లంతో చిరుతిళ్లను చేసి పిల్లలకు పెట్టేవారు. పిల్లల పోషణను పెంచడంలో నువ్వులు, బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తాయి. చలికాలంలో నువ్వులు, బెల్లం ఈ రెండు పదార్థాలు మన శరీరంలో వేడిని సృష్టిస్తాయి. ఈ లడ్డూలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. కానీ ఈ లడ్డూలను మితంగా తీసుకోవడమే మంచిది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్ గా మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.